వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు మ్యాథ్స్ ఇంకో పేపర్ అనాలిసిస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఒకసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో నాకు అందిస్తే ఇంకెన్నో వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తాను. ఓకేనా? సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మ్యాథ్స్ అనాలిసిస్. Number of minutes in a half day is. Number of minutes in a half day is. సగం రోజులో ఉండే నిమిషాల సంఖ్య. సగం రోజులో ఉండే నిమిషాల సంఖ్య. జనరల్ గా చేయొచ్చండి క్వశ్చన్ని. ఓకేనా? ఎవరైనా కానీ మ్యాథ్స్ క్యాండిడేట్ కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా కానీ జనరల్ గా ఆలోచించుకుంటే రావచ్చు. ఓకేనా? సో ఒక రోజులో ఉండే నిమిషాల సంఖ్య. ఫస్ట్ ఒక రోజులో 1 day is equals to ఎన్ని గంటలు ఉంటాయండి ఒక రోజులో? 24 గంటలు, 24 అవర్స్ ఉంటాయి. అదే మనకు సగం రోజులో అన్నాడు, హాఫ్ డే అని అడిగింది. హాఫ్ డే మీన్స్ హాఫ్ డే ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని అవర్స్ ఉంటాయి? 12 అవర్స్. హాఫ్ డే ఈజ్ ఈక్వల్స్ టు మనకు 12 అవర్స్. అంటే 1 అవర్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ మినిట్స్ అంటే 1 అవర్ ఈజ్ ఈక్వల్స్ టు 60 మినిట్స్. ఒక గంట ఈజ్ ఈక్వల్స్ టు 60 నిమిషాలు. అదే 12 గంటలు అంటే మనకి ఏమొస్తుంది? 12 అవర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12 into 60 minutes. 12 into 60 minutes. 12 6 72. 720 minutes. అంటే హాఫ్ డేలో మనకి ఎన్ని మినిట్స్ ఉంటాయి? 720 మినిట్స్ ఉంటాయి. అంటే సగం రోజులో ఎన్ని నిమిషాల సంఖ్య ఉంటుంది? 720. ఆప్షన్ ఏదండి? సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. Which of the following letters has only one line of symmetry? Which of the following letters has only one line of symmetry? ఈ కింది అక్షరాల్లో ఏది ఒకే ఒక సౌష్ఠవ రేఖను కలిగి ఉంటుంది? ఒకే ఒక సౌష్ఠవ రేఖని. ఒక క్వశ్చన్ మీరు 2 సార్లు చదివితే మీకు క్వశ్చన్ అనేది అర్థమవుతుంది ఈజీగా. ఫస్ట్ మనకి ఏం అర్థం కావాలి అంటే వాట్ ఈస్ అ సిమెట్రీ? సౌష్ఠవ రేఖ అంటే ఏంటి అనేది మనకు అర్థం కావాలి. అది అర్థమైతే మనం ఏదైనా క్వశ్చన్ ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? సౌష్ఠవ రేఖ అంటే ఏంటి? వాట్ ఈస్ సిమెట్రీ? విచ్ ఇస్ డివైడింగ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఏదైనా ఒక వస్తువుని కానీ ఏదైనా ఒక దాన్ని 2 సమాన భాగాలుగా విభజించాలి. అర్థమవుతుందా మీ క్వశ్చన్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ బటర్ఫ్లై ఉందనుకోండి. ఇప్పుడు బటర్ఫ్లైని ఇట్లా ఈ విధంగా తీసుకుంటే దాన్ని 2 పార్ట్స్గా ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఓకేనా? అంటే ఈ 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది కాబట్టి దిస్ ఇస్ ద సిమెట్రీ లైన్. ఇది 2 పార్ట్స్ గా డివైడ్ చేసింది కాబట్టి దిస్ ఇస్ ఆల్సో సిమెట్రీ లైన్. అంటే ఈ విధంగా మనకు ఇందులో ఎన్నింటికి కూడా ఒకటే ఒక సిమెట్రీ లైన్ ఉంటుందో అడుగుతున్నాడు. అర్థమవుతుందా మీ క్వశ్చన్? సో మీకు ఆన్సర్ ఒక్కసారి చూసుకుంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఎక్స్, హెచ్, ఓ, ఏ, వీటిలో ఎన్నిటికి ఒకే ఒక సిమెట్రీ లైన్ ఉంటుందో అడుగుతున్నాడు. ఓకేనా? ఎక్స్ని ఫస్ట్ చూసుకుందాం. అన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకు ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్స్ కాకుండా మీకు మొత్తం కాన్సెప్ట్ని అందించడానికి మేము ముందుకు వచ్చినాను. ఓకేనా? సో ఎక్స్ని తీసుకుంటే ఎన్ని సిమెట్రీ లైన్స్ ఉంటాయో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది ఒక సిమెట్రీ లైన్, 2 ఈక్వల్ పార్ట్స్ అయింది, పైన కింద సేమ్ ఉంది. ఇది ఒక సిమెట్రీ లైన్, దిస్ సైడ్ సేమ్. అంటే ఎన్ని సిమెట్రీ లైన్స్ అయిపోయినాయి? ఇక్కడ 2 లైన్స్ అయిపోయింది. అంటే మనకి ఆప్షన్ అనేది కాదు కాబట్టి ఎక్స్ ఫస్ట్ వన్ రాంగ్. నెక్స్ట్ వాట్ ఈస్ దట్? హెచ్. ఓకేనా? హెచ్ అంటే ఇది ఒక సిమెట్రీ లైన్ అండ్ దిస్ ఇస్ ఆల్సో 1 సిమెట్రీ లైన్. ఇక్కడ కూడా 2 లైన్స్ అయిపోయింది. మనకు ఓన్లీ 1 లైన్ అడుగుతున్నాడు కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ఓ తీసుకుందాం. హౌ మెనీ సిమెట్రీ లైన్స్? 1 2 3 4 5 6 7 ఎన్నైనా గీసుకొచ్చాయండి. ఇన్ఫినిటీ సిమెట్రీ లైన్స్ ఉంటుంది. ఓకే, కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏ. ఫర్ ఏ హౌ మెనీ సిమెట్రీ లైన్స్? సిమెట్రీ లైన్ అంటే ఏం చెప్పుకున్నాం? విచ్ హాస్ డివైడ్ ఇంటూ ద 2 ఈక్వల్ పార్ట్స్. 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఒకవేళ ఈ విధంగా డివైడ్ చేసిన అనుకోండి, పైన కింద సేమ్ వచ్చిందా? లేదు. కాబట్టి ఈ సిమెట్రీ లైన్ కాదు. ఓకేనా? మళ్ళీ ఇంకొకటి చెక్ చేసుకుందాం. ఏ నేను మధ్యలోకి వెళ్ళి డ్రా చేస్తున్నా.
ఇటు ఇటు సేమ్ వచ్చిందా? వచ్చింది. కాబట్టి ఎన్ని సిమెట్రీ లైన్ ఉన్నాయి? ఇంకో ఏ విధంగా కూడా రాదు దీనికి. కాబట్టి ఎన్ని సిమెట్రీ లైన్స్ ఉన్నాయి దీనికి? ఓన్లీ వన్ సిమెట్రీ లైన్. కాబట్టి ఆప్షన్ మనకి ఏమవుతుంది ఆన్సర్? ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమవుతుందా మీకు? సిమెట్రీ లైన్ అంటే ఏంది? ది సిమెట్రీ మీన్స్ విచ్ ఆస్ డివైడింగ్ ఇంటూ ద టూ ఈక్వల్ పార్ట్స్. అది ఏదైనా కానివ్వండి, ఒక మనిషిని ఉన్నా కూడా మనం ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఓకేనా? ఏదైనా ఒక వస్తువుని టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే దాన్ని ఏమంటారు? సిమెట్రీ లైన్ అంటారు. ఓకేనా? ఆ సిమెట్రీ చేసే లైన్ ఏమంటారు? సిమెట్రీ లైన్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Which of the following represent descending order of numbers? డిసెండింగ్ ఆర్డర్ అని అడుగుతున్నాడు. ఓకేనా? మనం ఇంత ప్రీవియస్ పేపర్లో కూడా ఒకటి అసెండింగ్ డిసెండింగ్ ఆన్సర్ చూసుకున్నాం మనం. క్వశ్చన్ ఖచ్చితంగా ఒకటి క్వశ్చన్ వస్తుందండి మీకు అసెండింగ్ డిసెండింగ్ మీద. ఓకేనా? అంటే ఆరోహణ అవరోహణ. సో ఇక్కడ ఏమడుగుతుండు? డిసెండింగ్ ఆర్డర్ అంటుండు, అవరోహణ క్రమం అంటుండు. అవరోహణ క్రమం అంటే ఏంది? వాట్ ఈస్ ద డిసెండింగ్ ఆర్డర్? ఫ్రమ్ బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్ నెంబర్. ఓకే, పెద్ద నుంచి చిన్నగా రాయడాన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 ఇది ఉందనుకోండి. ఇది ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు చిన్న నుంచి పెద్దది, ఇదేమంటారు? అసెండింగ్ ఆర్డర్ అవుతుంది, ఆరోహణ క్రమం అవుతుంది. దీన్ని రివర్స్ రాసండి, పెద్ద నుంచి 5 4 3 2 1. దిస్ ఇస్ ద డిసెండింగ్ ఆర్డర్. పెద్ద నుంచి చిన్నగా రాసుకున్నాగా దీన్ని ఏమంటారు అంటే అవరోహణ క్రమము అంటారు. ఓకేనా? అవరోహణ క్రమం అంటారు. సో అదే విధంగా మనకి ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే ఈ ఇచ్చిన నెంబర్స్ ని అవరోహణ క్రమంలో రాయమంటుండు, డిసెండింగ్ ఆర్డర్ లో రాయమంటుండు. ఓకేనా? అవరోహణ క్రమం, డిసెండింగ్ ఆర్డర్. నౌ వాట్ ఆర్ ద నెంబర్స్ ఆర్ గివెన్ హియర్? 0.433, 4.03, 4.003, 4.30, 4.03, 40.3. దాదాపు అన్నిట్లలో కూడా చూస్తే మనకు 4, 40, 440 అవే ఉన్నాయి. ఓకేనా? కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ 4 పాయింట్లలో ఇచ్చిండు. అంటే దట్ మీన్స్ మనం ఒక నెంబర్ లైన్ తీసుకుందాం. ఓకేనా? చూస్తే నేను డైరెక్ట్ ఆన్సర్ పెట్టుకోవచ్చు. ఓకేనా? కాకపోతే ఏంటంటే మీకు ఒక నెంబర్ లైన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో 0 ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నెంబర్ లైన్ 0. రైట్ సైడ్ అన్ని పాజిటివ్ 1 2 3 4. ఎందుకంటే మనకు 4 దాకా ఏం అవసరం లేదు కాబట్టి అవి చిన్న చిన్నగా రాసేసుకున్నా. 4 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ నుంచి అసెండింగ్ ఆర్డర్ స్టార్ట్ అవుతుంది, అటు నుంచి డిసెండింగ్ ఆర్డర్. ఓకేనా? అది జాగ్రత్తగా గమనించాలి. 4లో మనకు ఫస్ట్ ఏది వస్తుంది అని అంటే ఇందులో చెక్ చేసుకోండి. అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి ఏది వస్తుందో ఫస్ట్ చెక్ చేసుకుందాం. సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇది ఒకసారి చూసుకుందాం. ఓకేనా? 0.433 ఉంది. 0.433 అంటే 0 తర్వాత 0.4 వచ్చేస్తుంది. దట్ ఈస్ ఇన్ బిట్వీన్ 0 to 1. 0 to 1 మధ్యలోనే మనకు 0.433 వచ్చేస్తుంది. ఓకేనా? 0.433 అంటే 0 నుంచి 1 మధ్యలోనే వచ్చేస్తుంది. అంటే ఆల్రెడీ 0.433 అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ 4.03. 4.03 అంటే ఆఫ్టర్ 4 తర్వాత ఏమొస్తుంది? 4.0. ఆ తర్వాత ఏమొస్తుంది? 4.1. అంటే ఈ రెండింటి మధ్యలో మనకు 4.03 అనేది ఉంటుంది. 4.03 వచ్చింది. సో 4.4.03కి మధ్యలో మనకు 4.003 ఉంటుంది. అంటే ఆ తర్వాత 4.033, 4.30. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అసెండింగ్ ఆర్డర్ నుంచి పోతుంది. అంటే మనం అటు నుంచి తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది? మనకు 40 అనేది పెద్దగా అయిపోతుంది. ఓకే, లేదు అని అంటే ఇక్కడ ఆప్షన్స్ తోటి మీరు ఒకసారి చూసుకోవచ్చండి. ఆప్షన్స్ లో ఒకసారి మనం చూసుకుంటే డిసెండింగ్ ఆర్డర్ చిన్న నుంచి పెద్ద నుంచి చిన్నకి వెళ్ళాలి. ఫ్రమ్ బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్ అంటే ఏంది? 0.43 పెద్దదా, 4.03 పెద్దదా? 4 పెద్దది. అంటే ఇక్కడనే మనకు ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఏర్పడిపోయింది. ఇది కాదు ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకుంటే సేమ్ ఇక్కడ కూడా అంతే. 0.4, 4.0 అంటే ఈ రెండిట్లలో 4.0నే ఫస్ట్ ఉండాలి కాబట్టి ఇది కూడా కాదు. అంటే ఈ ఆప్షన్ అనేది రెండిట్లలో ఏదైనా ఒకటి కావచ్చు. అయితే 4.3, 4.30. 4.3 కంటే 4.03 అనేది చిన్నది కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా?
ఇక్కడ చూసుకుంటేనే మనం చెప్పేసుకోవచ్చండి. ఓకేనా? సో మనకు 40.3, 4.30, 4.03, 4.03, 4.003, 0.433. ఇది మాత్రమే డిసెండింగ్ ఆర్డర్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ఆన్ ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. If the angles of a triangle are 4x, 3x, 2x in degrees. Okay, angles of a triangles are 4x, 3x, 2x in degrees. Then 1 by 4 into x degrees. Then what is the 1 by 4 into x degrees? అంటే త్రిభుజం యొక్క కోణాలు 4x, 3x, 2x అని ఇచ్చిండు. ఓకేనా? అయితే 1 by 4 into x డిగ్రీలు ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? అంటే మనకు 1 by 4 into x అంటే ఇక్కడ x అనేది వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఒక త్రిభుజం తీసుకున్నాం మనం. త్రిభుజంలో 3 కోణాలు ఏది ఎక్కడన్నా తీసుకోండి. ఓకేనా? ఇదేంటిది 4x, 3x అండ్ 2x. అంతే కదా, మనకి ఇచ్చిన 3 కోణాలు కదా ఇవి, 3 యాంగిల్స్, దట్ ఈస్ 4x, 3x, 2x. ఓకే, మనకు ఒక ఫార్ములా ఉందండి. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇస్ ఈక్వల్స్ టు 180 degrees. ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత? 180 degrees. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఇస్ ఈక్వల్స్ టు 180 degrees. Angle A plus angle B plus angle C is equals to 180 degrees. So what is the angle A means? 4x, angle B 3x, angle C and 2x. Now you can substitute here. What is the angle A? 4x plus 3x plus 2x is equals to 180 degrees. 4 plus 3, 7. 7 plus 2, that is 9. What are the x? 9x. 9x is equals to 180 degrees. Then x is equals to 180 by 9. That is x is equals to 20 degrees. What is that? X is equals to 20 degrees. మనకి x value వచ్చేసింది ఇక్కడ. Now what he asked, 1 by 4 into x degrees. ఏమడిగిందండి అక్కడ మనకు? 1 by 4 into x degrees. What is the x value? 20. 4 ones are 4 5s are. What is that? 5 degrees. What is the answer? 5 degrees. Which one is the first one is the right answer? Okay, ఈ ఒక ఫార్ములా తెలిసి మనకు సరిపోతుంది. ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 degrees. ఇన్ ఏ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇస్ ఈక్వల్స్ టు 180 degrees. ఆ వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సింప్లీగా వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. A vendor mixed 6.3 kgs of peanuts, 2100 grams of dates, 3.6 kilograms of cashew and packed the mixture equally into 2.5 dozen packets. The weight of each packet is. The weight of each packet is. ఓకేనా? ఏం లేదండి, పీనట్స్ వేరుశనగలు, ఓకేనా, కొన్ని డేట్స్, కొన్ని క్యాష్యూ నట్స్ కొన్ని తీసుకున్నాడు. ఓకేనా? అన్ని ఈక్వల్ కాదు, డిఫరెంట్ డిఫరెంట్. 6.3 kgs పీనట్స్, 2100 grams ఏంటి డేట్స్, 3.6 kgs ఏంటి క్యాష్యూ నట్స్. ఇవన్నీ తీసుకొని కలిపేసిండు. అన్నీ ఒక దగ్గర కలిపేసి ఎన్ని ప్యాకెట్లు ప్యాక్ చేసిండట? 2.5 డజన్స్. ఓకే, 2.5 డజన్స్ అంటే ఏంటండి? 2 1.5 అంటే 1 డజన్ ఈజ్ ఈక్వల్స్ టు 12. 2 డజన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 24. హాఫ్ డజన్ అంటే 6 అంటే 24 ప్లస్ 6 అంటే ఏమొస్తుంది మనకు? 30. మళ్ళీ దాన్ని కలపకండి. ఓకేనా? 1 డజన్ ఈజ్ ఈక్వల్స్ టు 12, 2 డజన్ ఈజ్ ఈక్వల్స్ 24, హాఫ్ డజన్ కలిపితే ఏమవుతుంది? 6 అంటే మొత్తం 30 ప్యాక్స్లో ప్యాక్ చేసింది. 30 ప్యాకెట్స్లో ప్యాక్ చేసిన తర్వాత ఒక్కొక్క ప్యాకెట్ ఎన్ని గ్రామ్స్ అవుతుంది అని అడుగుతున్నారు. ఈచ్ ప్యాకెట్ హౌ మచ్ గ్రామ్స్. ఓకే, అంటే ఇప్పుడు మనకు కొన్ని కేజీస్లలో ఇచ్చిండు, 1 కిలో గ్రామ్స్లలో ఇచ్చిండు. అయితే అన్నిటిని కేజీస్లలో కన్వర్ట్ చేసుకోవాలి, లేదంటే అన్ని గ్రామ్స్లలో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? 1 kg ఈజ్ ఈక్వల్స్ టు 1 kg ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి? 1000 grams. 1 kilo ఈజ్ ఈక్వల్స్ టు 1000 grams. అంటే ఇక్కడ 6.3 ఉందంటే ఏమవుతుంది?
6000 ప్లస్ 300 గ్రామ్స్ కదా, అంటే ఏమొస్తుంది ఇక్కడ 6300 గ్రామ్స్. ఇది యాజ్ ఇట్ ఈజ్ 2100 ఇచ్చేసుకున్నాడు. అన్నిటిని గ్రామ్స్ లో కన్వర్ట్ చేస్తున్నాయి, ఎందుకంటే మనకు ఆన్సర్ గ్రాములలో అడిగాడు. ఓకేనా. 3.6 అంటే 3 కేజీస్ అంటే 3000 గ్రామ్స్, 6 అంటే 600 ఈజ్ ఈక్వల్స్ టు 3600. మొత్తం కలిపితే ఎంత అవుతుందండి మనకు? 2 zeros 2 zeros. ఓకే, సో 6 + 1 7, 7 + 1 10, 3 4 6 12. మొత్తం మనకి ఎన్ని గ్రామ్స్ అయింది? మొత్తం మిక్స్ చేస్తే 12,000 గ్రామ్స్ అయిపోయింది. ఓకేనా, 12,000 గ్రామ్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ 12,000 గ్రామ్స్ మిక్స్ చేసి ఎన్ని ప్యాకెట్లలో ప్యాక్ చేసిండు? 30 ప్యాకెట్స్లలో ప్యాక్ చేసిండు. అంటే ఎన్ని ప్యాకెట్స్ అవుతుందో ఇప్పుడు మనం ఒక్కొక్క ప్యాకెట్ ఎన్ని గ్రామ్స్ అనేది చెక్ చేసుకోవాలి. దట్ మీన్స్ 12,000/30. జనరల్ క్వశ్చన్ అండి ఇది. కాకపోతే ఏంటంటే కేజీస్లో ఇచ్చింది గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకొని, లేదంటే గ్రామ్స్లో ఉన్నది కేజీలో కన్వర్ట్ చేసుకోవాలి, ఏదైనా ఒక దాంట్లో కన్వర్ట్ చేసుకొని చేస్తే మీకు జనరల్గా రెగ్యులర్గా మనం అందరం షాప్కి వెళ్తుంటాం. మ్యాథ్స్ వాళ్ళే షాప్కి వెళ్ళాలి, వీళ్ళు వెళ్ళాలని ఏం లేదు. రెగ్యులర్గా అందరు షాప్కి వెళ్తూ ఉంటారు కాబట్టి అందరికీ ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. సో 30 0 0 క్యాన్సల్. దట్ ఈస్ 3 1s 3 4s. ఎన్ని జీరోస్ ఉన్నాయండి? 2 zeros. 400 గ్రామ్స్. ఈచ్ ప్యాకెట్ వెయిట్ ఎంత అండి? 400 గ్రామ్స్. ఓకే, విచ్ వన్ ఇస్ ద obviously first one is the right answer, 400 grams. Okay, next question. If the perimeter of a square is doubled, if the perimeter of a square is doubled, then its area becomes ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత రెట్టింపు అయితే దాని యొక్క వైశాల్యం ఇలా మారుతుంది. అంటే ఇట్లా 8 రెట్లు ఉంటుందా, 4 రెట్లు ఉంటుందా, 2 రెట్లు ఉంటుందా, 3 times, 8 times, 4 times, 2 times, 3 times అనేది మనకు అడుగుతున్నాడు. ఓకేనా. ఫస్ట్ స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఫార్ములా తెలవాలండి మనకు. ఓకే, మనకు స్క్వేర్ అనేది ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, దట్ ఈస్ a, all sides are equal. So how many sides it has? 4 sides. That means the perimeter of a square ఏమవుతుందండి? 4a. a plus a plus a plus a, that is 4as, is equals to 4a. If the perimeter of a square is doubled అన్నాడు. Doubled means 2 times. రెట్టింపు అయితే అంటే 2 times. 2 times means 2 into 4a. 2 into 4a అంటే ఏమొస్తుందండి? ఇక్కడ మనకు 4ని తీసేసుకుంటే 4 into 2a, ఇది సైడే కదండి. ఓకేనా, 4 into 2a అంటే దట్ మీన్స్ 80a అయిపోయింది. 80 ఎట్లా రాసుకున్నా అంటే 4 into 2a అంటే ఈ సైడ్ ఏమైంది? ఇది 2a, ఇది 2a, ఇది 2a, ఇది 2a. దెన్ వాట్ అబౌట్ ద ఏరియా? ఏరియా అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది? హౌ ఇట్ చేంజెస్ ఏరియాస్. ఓకే, అప్పుడు ఏమవుతుంది? స్క్వేర్, ఏరియా ఆఫ్ స్క్వేర్, చతురస్రం యొక్క వైశాల్యం. సూత్రం ఏంటిదండి? చతురస్రం యొక్క వైశాల్యం సూత్రము a స్క్వేర్. కానీ ఇక్కడ మనకు సైడ్ ఎంత ఉంది? 2a. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 2a హోల్ స్క్వేర్. a ప్లస్ లో 2a రాసుకున్నాం, 2a హోల్ స్క్వేర్. రెండింటిని సింప్లిఫై చేసుకుంటే 2 స్క్వేర్ మీన్స్ 4a స్క్వేర్. ఎన్ని టైమ్స్ అయిందండి? దట్ ఈస్ 4 times. ఎన్ని రెట్లు అయింది? 4 రెట్లు అయింది. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఎక్కడ ఉందండి? 8 రెట్లు 4 రెట్లు. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The sum of the two resulting numbers so obtained. A natural number is added to 250. A natural number is added to 250 and the same number is subtracted from 250. The sum of the two resulting numbers so obtained is. అంటే ఇది ఒక సహజ సంఖ్యను 250కి కలిపి అదే సంఖ్యను 250 నుండి తీసివేసినప్పుడు రెండు సంఖ్యల మొత్తము. చిన్న జనరల్గా ఇచ్చిందండి క్వశ్చన్. ఒక సంఖ్యను 250కి కలిపి మళ్ళీ అదే సంఖ్యను 250 నుండి తీసివేస్తే ఓకేనా, ఆ రెండు సంఖ్యల మొత్తము అన్నాడు.
ఏదైనా ఒక సంఖ్య అనుకోవచ్చు, సేమ్ నెంబర్ అన్నాడు కాబట్టి లెట్ us టేక్ దట్ x. The natural number is x. Adding to the 250 అంటే 250 plus x or x plus 250 whatever. అదే సంఖ్యను 250 నుండి తీసివేసినప్పుడు సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ ద సేమ్ నెంబర్ అంటే ఏంది 250 మైనస్ ఎక్స్. ఓకేనా? దెన్ రెండు సంఖ్యల మొత్తము దెన్ ద ఆఫ్టర్ రిజల్టింగ్ నెంబర్స్ ఆబ్టైన్ ఈజ్ అంటే ఇవి రెండింటిని యాడ్ చేసుకోమంటుంది. అంటే ఏమొస్తుంది 250 ప్లస్ ఎక్స్ ప్లస్ 250 minus x. Here plus x minus x ka check. Then what is remaining here? 250 plus 250. 250 plus 250 is 500. What is the answer? 500 is the answer. The option 3 is the right answer. Okay, general question is the next question. The value of x for which x comma x plus 1 and x plus 3 are all prime numbers. ఓకేనా? అన్ని ప్రధాన సంఖ్యలు అయితే అక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటుంది. మీకు అర్థమవుతుందా క్వశ్చన్? ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 3 అన్ని కూడా ప్రధాన సంఖ్యలు అవ్వాలంటే ఎక్స్ యొక్క విలువ అక్కడ ఎక్స్ విలువ ఏది ఉంటుంది? ఓకేనా? ఏదైనా ఉండొచ్చండి, ఇందులో ఏది ఉంటుందో అడుగుతున్నాడు మనకు. ఒక్కసారి జనరల్గా చూసుకుంటే ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ 1 అండ్ ఎక్స్ ప్లస్ 3 నెంబర్స్ ఇచ్చింది. థర్డ్ నెంబర్ని పక్కకు పెట్టేద్దాం. ఒకసారి ఫస్ట్ 2 నెంబర్స్ చూసుకోండి. రెండింటిని చూసుకుంటే ఏమవుతుందంటే ఎక్స్ ఎక్స్ ప్లస్ 1 బోత్ ఆర్ ద కన్సిక్యూటివ్ నెంబర్స్, పక్క పక్కకు ఉండే సంఖ్యలు. ఓకేనా? ఎక్స్ ఎక్స్ ప్లస్ 1 అంటే ఏమైంది ఇక్కడ రెండు పక్క పక్కన ఉండే సంఖ్యలు వచ్చినాయి మనకు, కన్సిక్యూటివ్ నెంబర్స్ వచ్చినాయి. కన్సిక్యూటివ్ నెంబర్స్ మీన్స్ 12 13 both are the consecutive numbers. లేదు అంటే 15 16 25 26 28 29 లైక్ దిస్ పక్క పక్కకు ఉండే రెండు సంఖ్యలు వచ్చినాయి. ఓకేనా? మనకు ఒకసారి జనరల్గా ఆలోచించుకుంటే రెండు పక్కకు ఉండే అంటే సరి సంఖ్యలు అంటే ఒకటి సరి సంఖ్య ఒక బేస్ సంఖ్య. వన్ ఈజ్ ద ఈవెన్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద ఆడ్ నెంబర్. మీకు అర్థమవుతుందా క్వశ్చన్? సో రెండు పక్క పక్కకు ఉన్న నెంబర్స్ కాబట్టి consecutive numbers, that means in the two consecutive numbers one is the even and another one is the odd. ఒకటి సరి సంఖ్య అవుతుంది, ఇంకొకటి బేస్ సంఖ్య అవుతుంది. అంటే మనకు జనరల్ గా చూసుకుంటే మనకు సరి ప్రధాన సంఖ్య ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఓన్లీ 2. సరి సంఖ్యలో మనకు ఓన్లీ 2 ఈజ్ ఓన్లీ ద సరి ప్రధాన సంఖ్య. ఓకేనా? 2 రెండు ఒకటి మాత్రమే సరి ప్రధాన సంఖ్య అవుతుంది. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఓన్లీ 2 ఇస్ ద ఈవెన్ ప్రైమ్ నెంబర్. అంటే ఏంది ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ ఖచ్చితంగా 2నే రావాలి. రెండు కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనుకున్నాం. ఓకేనా? ఒకటి సరి సంఖ్య ఒకటి బేస్ సంఖ్య అవుతుంది అనుకున్నాం. సరి సంఖ్య అంటే మనకు సరి ప్రధాన సంఖ్య, ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఓన్లీ 2నే, వేరేది ఎక్కడ కూడా లేదు మనకు. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది 2నే రావాలి. ఎక్స్ ప్లస్ లో 2 అండ్ ఇక్కడ ఎక్స్ ప్లస్ లో 2 ప్లస్ 1 అండ్ ఇక్కడ ఎక్స్ ప్లస్ లో 2 ప్లస్ 3. దట్ మీన్స్ 2, 3, 5 ఆల్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. 2 3 5 ఆల్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. దట్ మీన్స్ ఎక్స్ వాల్యూ ఏంటిదండి 2. ఆప్షన్ మనకుందా? యా, సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమవుతుందా? 2 consecutive numbers, x and x plus 1 both are the consecutive numbers. Consecutive numbers means that is one is even and another one is the odd number. They are only even prime number is only the 2. రెండు ఒకటే సరి ప్రధాన సంఖ్య. సరి సంఖ్యలలో మనకు రెండు ఒకటే ప్రధాన సంఖ్య అవుతుంది, వేరేది ఏది కూడా కాదు. కాబట్టి ఇక్కడ ఏమైతుంది కంప్లీట్ కళ్ళు మూసుకొని కూడా 2 పెట్టుకోవచ్చు ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. There are 540 students in a school. Total school లో ఎంతమంది ఉన్నారట? 540 students in a school. 1/3 of them are girls. 1/3 of them are girls. అంటే ఇందులో 1/3 వంతు గర్ల్స్ ఉన్నారు. నెక్స్ట్ 3/5
ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ ప్లేయర్స్. 3/5 వంతు ఏంటిదట వాళ్ళు ప్లేయర్స్. 3/5 ఆఫ్ ద నెంబర్స్ ఆఫ్ బాయ్స్ ఆర్ ప్లేయర్స్ అంటే ఈ మొత్తంలో 540లో 1/3 గర్ల్స్ ఉన్నారు. ఆ గర్ల్స్ వదిలేసి మళ్ళీ బాయ్స్ ఉన్నారు కదా, బాయ్స్ లో 3/5 వంతు ప్లేయర్స్ ఉన్నారు. ప్లేయర్స్ ఉన్నాక తర్వాత 1/4 ఆఫ్ ద గర్ల్స్ ఆర్ ప్లేయర్స్ అండ్ 1/4 ఆఫ్ ద గర్ల్స్ ఆర్ ప్లేయర్స్ అంటే దీంట్లోనే 1/4 ఆఫ్ గర్ల్స్ ఆర్ ప్లేయర్స్. దెన్ టోటల్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ద స్కూల్ ఈజ్. టోటల్ ప్లేయర్స్ ఆఫ్ ద స్కూల్ ఈజ్ అంటే 540లో గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. ఓకే, గర్ల్స్ లో 1/3 గర్ల్స్ ఉన్నారు 540లో. ఆ 1/3 గర్ల్స్ అయిన తర్వాత 1/4 ప్లేయర్స్ అవుతారు. గర్ల్స్ అందరూ కూడా ప్లేయర్స్ కాదు, అందులో 1/4 ప్లేయర్స్. ఆ 3/5 ఆర్ ప్లేయర్స్ బాయ్స్. అయితే మొత్తం ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు అని అడుగుతున్నాడు. ఓకేనా, ఏం లేదండి, ఈజీగా టోటల్ ఎంత ఉన్నారు, టోటల్ ఎంత ఉన్నారు 540. ఫస్ట్ 540లోకి వెళ్ళి బాయ్స్ ని గర్ల్స్ ని డివైడ్ చేసుకుందాం. ఓకేనా, బాయ్స్ ని గర్ల్స్ ని, బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు 1/3 దెమ్ ఆర్ గర్ల్స్. 1/3 వంతు గర్ల్స్ ఉన్నారు అంటే ఏంది 540 ఇంటూ 1/3. ఓకేనా, అంటే 3 1s 3 18s అంటే ఏమైంది 180 గర్ల్స్. 180 గర్ల్స్ అంటే 540 మైనస్ 180. గర్ల్స్ తీసేస్తే బాయ్స్ వచ్చేసారు కదా, 540 మైనస్ 180 0 6 3 అంటే 360 ఆర్ బాయ్స్. 360 ఆర్ బాయ్స్. బాయ్స్ గర్ల్స్ సపరేట్ అయిపోయారు. ఇప్పుడు గర్ల్స్ లోకి వెళ్ళి ప్లేయర్స్ తీయాలి, బాయ్స్ లోకి వెళ్ళి ప్లేయర్స్ తీయాలి. ఓకేనా, అయితే గర్ల్స్ మరి ఇప్పుడు ఏమున్నారు, నెక్స్ట్ 3/5 ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ ప్లేయర్స్. 3/5 ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ద బాయ్స్ ఆర్ ప్లేయర్స్ అంటే ఈ 360లో 3/5 వంతు ఓన్లీ ప్లేయర్స్ ఏ ఉన్నారు అంటే ఏమవుతుంది 360 ఇంటూ 3/5. ఓకే, దట్ ఈస్ 5 1s 5 7s 35 5 2s 10. 216 మంది బాయ్స్ ప్లేయర్స్. 216 మంది ఎవరండి, బాయ్స్ ప్లేయర్స్. నెక్స్ట్ గర్ల్ మరియు బాలికల్లో 4వ వంతు ఆటగాళ్ళు అయితే గర్ల్స్ లో ఏంది, గర్ల్స్ లోకి వెళ్ళి 1/4 ప్లేయర్స్ అట అంటే ఏంది 180 ఇంటూ 1/4. 180 ఇంటూ 1/4 అంటే ఏమొస్తుందండి 4 1s 4 4s 16 దట్ ఈస్ 4 5s 16 అంటే ఎంతమంది 45 మెంబర్స్ గర్ల్స్ ప్లేయర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ అని అడిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ బాయ్స్ రావాలి, గర్ల్స్ రావాలి అంటే ఇక్కడ బాయ్స్ ఎంతమంది ఉన్నారు 216, గర్ల్స్ ఎంతమంది వచ్చారు 45. రెండింటిని యాడ్ చేసుకుంటే ఎంత అండి 11 4 5 6 261. మనకేమొచ్చింది టోటల్ 540లో 261 మెంబర్స్ ప్లేయర్స్. బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు అంటే ఆప్షన్ ఎక్కడ ఉందండి మనకు, యా 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ ఏం చేసినాం మనం, టోటల్ నెంబర్స్ ఇచ్చింది మనకు 540, అందులోకి వెళ్ళి 1/4 1/3 గర్ల్స్ అంటే గర్ల్స్ ని సపరేట్ చేసినాం, బాయ్స్ ని సపరేట్ చేసినాం. మళ్ళీ గర్ల్స్ లో నుండి మనకు ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళని తీసుకున్నాం, బాయ్స్ లో నుండి ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళని తీసుకున్నాం. ఆ రెండింటిని మనం యాడ్ చేసుకున్నాం, మనకి ఎంత వచ్చింది 216 అనేది ఆన్సర్ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ హౌ మెనీ 1/16s ఆర్ ఇన్ 1/4. 1/4లో ఎన్ని 1/16 ఉన్నాయి. ఓకే, చిన్న లాజిక్ క్వశ్చన్. ఓకేనా, చిన్న లాజిక్ క్వశ్చన్. 1/4లో ఎన్ని 1/16 ఉన్నాయి. కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు, మ్యాథ్స్ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, సో అంటే ఏంది మనకు 1/4లో ఎన్ని 1/4 ఉన్నది, ఇక్కడ ఉన్నది 4, ఇక్కడ ఉన్నది 16 ఎట్లుంటది అని అనుకోవాలి. ఓకేనా, సో 1/4 ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్.
1/16 is the smallest number. అది పక్క పెట్టేద్దాం. ఓకేనా? ఇప్పుడు 20లో హౌ మెనీ 5s ఆర్ దేర్? 20లో ఎన్ని 5s ఉన్నాయనంటే మనం ఏం చేసుకుంటాం? 5, 10, 15, 20 అంటే ఎన్ని 4 ఉన్నాయి. దాన్ని ఏ విధంగా చేస్తున్నాం మనం? ఎన్ని 5s ఉన్నాయన్నప్పుడు 5. 5 1s 5 4s అంటే ఎన్ని 5s ఉన్నాయి మనకు? 4 5s ఉన్నాయి. అదే విధంగా 20లో ఎన్ని 2s ఉన్నాయి? హౌ మెనీ 2s ఆర్ ఇన్ 20? దట్ ఈస్ డివైడెడ్ 20 డివైడెడ్ 2 1s 2 10s అంటే ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ఓకే, హౌ మెనీ 1/16s ఆర్ ఇన్ 1/4 అంటే హౌ మెనీ 1/16s ఆర్ ఇన్ 1/4? 1/4 డివైడెడ్ బై 1/16. How many 2s, how many 5s are in 20? How many 1/16s are in 1/4? How many 2s are in 20? How many 1/16s are in 1/4? ఎన్ని 1/16 ఉన్నాయి 1/4లో అంటే ఏమొస్తుంది? 1/4 ఇంటూ మొత్తాన్ని పైకి తీసుకెళ్తున్నాం. రేషనలైజ్ అవుతుంది అంటే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. అంటే ఏమొస్తుంది? 16/1. 16/1 ఈజ్ నథింగ్ బట్ 16 ఓన్లీ. 4 1s 4 4s అంటే ఏమొచ్చింది మనకు? 4 వచ్చింది ఆన్సర్. ఎన్ని 1/16 ఉన్నాయి? 4 ఉన్న ఆప్షన్ మనకు 4th one ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, జనరల్గా ఆలోచించుకోవాలి. ఓకేనా? డైరెక్ట్ క్వశ్చన్ ఇది కన్ఫ్యూజ్ కాకుండా దాన్ని వేరే దానికి అప్లై చేసుకోవాలి. హౌ మెనీ 2s ఆర్ ఇన్ 20? హౌ మెనీ 1/16s ఆర్ 1/4? హౌ మెనీ 2s ఆర్ ఇన్ 20? అంటే ఏం చేసినాం? 20/2 చేసుకున్నాం. అదే ఇక్కడ 1/4/1/16. దీన్ని కొంచెం సింప్లిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. LCM of even prime number and least composite number. Okay, LCM of even prime number and least composite number. సరి ప్రధాన సంఖ్య మరియు కనిష్ట సంయుక్త సంఖ్య యొక్క కసాగు. ఇక్కడ రెండు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. సరి ప్రధాన సంఖ్య అన్నాడు మరియు కనిష్ట సంయుక్త సంఖ్య అన్నాడు. లీస్ట్ కంపోజిట్ నెంబర్ అండ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. మనం ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో ఒకటి మనము డిస్కస్ చేసుకున్నాం. ఈవెన్ ప్రైమ్ నెంబర్. వాట్ ఇస్ ద ఈవెన్ ప్రైమ్ నెంబర్? ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. ఓన్లీ 2 ఈజ్ ద ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఓకే, మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ ప్రాబ్లంలో. అట్ ద సేమ్ లీస్ట్ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే మనం ప్రీవియస్ వీడియోలో మనం కాంపోజిట్ నెంబర్ గురించి తెలుసుకున్నామండి. లేదు అని అంటే ఒకసారి ప్రీవియస్ వీడియో చూడండి. కాంపోజిట్ నెంబర్. వాట్ ఈస్ ద కాంపోజిట్ నెంబర్ మీన్స్? కాంపోజిట్ నెంబర్ మీన్స్ విచ్ హ్యాస్ 2 factors. ఓకే, 2 or more factors. దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లీస్ట్ చిన్నది అంటే ఫస్ట్ కాంపోజిట్ నెంబర్. అంటే 2 అనేది కాంపోజిట్ నెంబర్ కాదు, ఎందుకంటే 2 అనేది 2 టేబుల్లోనే ఉంటుంది, వేరే టేబుల్లో రాదు. మళ్ళీ 3 తీసుకుంటే 3 అనేది 3 టేబుల్లోనే ఉంటుంది, వేరే టేబుల్లో రాదు. దీస్ ఆర్ ద బోత్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ 4. 4 మీన్స్ 2 టేబుల్ వస్తుంది, 4 టేబుల్ వస్తుంది. దట్ మీన్స్ దిస్ ఈస్ ద లీస్ట్ కాంపోజిట్ నెంబర్, కనిష్ట సంయుక్త సంఖ్య. ఈ రెండిట్లలో కసాగు ఎల్సిఎం అడిగిండు. ఓకేనా? సో 2, 4 ఎల్సిఎం. ఎల్సిఎం తీసుకుంటే మనకు రెండు కూడా 2 టేబుల్లో పోతుంది కాబట్టి 2 టేబుల్ స్టార్ట్ చేసుకుందాం. 2 1s 2 2s. ఇంకేం మిగిలలేదు మనకు. దట్ ఈస్ 2 into 1 into 2. దట్ ఈస్ 2 2s 4. 4 into 1 is 4. What is the LCM? LCM is 4. Which one is that? Third one is the right answer, 4. చిన్న క్వశ్చన్, కాకపోతే ఏంటంటే మనకు సరి ప్రధాన సంఖ్య తెలవాలి, సంయుక్త సంఖ్య అంటే తెలవాలి. కాంపోజిట్ నెంబర్, ఈవెన్ ప్రైమ్ నెంబర్ తెలిస్తే మనకు చిన్న క్వశ్చన్ అది. నెక్స్ట్, దిస్ క్వశ్చన్ ఫ్రమ్ ప్రపోర్షన్, అనుపాతం నుంచి వచ్చింది. ఓకేనా? x is to 12, x is to 12 proportion to 4 is to 6. ఓకే, ప్రపోర్షన్ అంటే ఏంటి మనకు? ఫార్ములా a is to b proportion to c is to d. a is to b is proportion to c is to d. Then how can we write that? a into d is equals to b into c. ఫార్ములా ఏంటిదండి? a into d is equals to b into c.
లేదంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, a by b is equals to c by d. a by b is equals to c by d. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ అదే వస్తుందండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే a ఇంటూ d is equals to c ఇంటూ b ఆర్ b ఇంటూ c, సేమ్ ప్రపోర్షన్. అంటే ఏమైంది, దిస్ ఇస్ ద a, b, c, d. p value, c value, d value. Now you can substitute here. And what is the a value? X into d. D is the 6 is equals to b into c, that is 12 into 4. ఇక్కడ మల్టిప్లై చేయకండి, మనం చేసేదే సింప్లిఫికేషన్. మళ్ళీ మల్టిప్లై చేసి మళ్ళీ చిన్నగా చేయాలి. ఓకేనా, అంతే ఉంచేసుకోండి. సో x is equals to 12 into 4 by 6. 6 ones are 6 twos are, that is x is equals to 2 into 4 is the 8. 8 is the right answer. Okay, which one is the right answer? Second one is the right answer. This is from proportion, అనుపాతం నుంచి వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ one more question from simplification. Okay, 7 2 by 3, 7 integer 2 by p, sorry, 7 integer 2 by p into 3 integer 1 by 5. 7 పూర్ణాంకం 2 by p into 3 పూర్ణాంకం 1 by 5 is equals to 24. Then find the p value. The mixed fraction you can convert into the fractions. Mixed fraction you can convert into the fraction. మిశ్రమ భిన్నాన్ని భిన్నాల్లోకి మార్చుకోవాలి. ఓకేనా, అంటే ఏ విధంగా మార్చుకుంటాం, దిస్ ఇంటూ దిస్ ప్లస్ ఇది 7 into p plus 2 by p into this into this, 5 3s are 15, 15 plus 1 16, this into this plus this, 5 into 3 15, 15 plus this is the 1, 15 plus 1 16, 16 by 5 is equals to 24. Again 7p plus 2 by p is equals to 24 into దీన్ని తీసుకెళ్ళిపోతే ఏమవుతుందండి, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అంటే ఏమవుతుంది 5 by 16. This is 8 2s are 8 3s are. Now what is remaining here, 7p plus 2 by p is equals to 15 by 2. Again cross multiplication, this into this, 2 into 7p plus 2 is equals to 15 into p. 15 into p, that is 14p plus 2p is equals to 15p. Sorry, this is not p. 14 plus 14p plus 4 is equals to 15p. That is 15p need is scalar, 15p minus 14p is equals to 4. That is p is equals to 4. P is equals to 4 is the right answer. So what is the right answer means the third option is the right answer. Okay, next. If the cost of pen is 8 rupees 50 paise. ఒక పెన్ను వెల ఎంత, 8 రూపాయల 50 పైసలు. And the cost of pencil is the cost of pencil is 5 rupees 50 paise. The total cost of 20 pens and 16 pencils are, total cost of 15 pens and 16 pencils are. ఒక పెన్ను వేల ఇంత అయితే 10 పెన్నుల వేల ఎంత, చిన్నప్పుడు మనం చేసిన క్వశ్చన్స్ అండి. ఒక పెన్ను వేల 1 pen of cost 8 rupees 50 paise. అంటే then what he asked, cost of 20 pens అంటే ఏమవుతుంది into 20. Cost of 16 pencils, that is into 16. రైట్, డైరెక్ట్ సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకేనా, దీంతో మల్టిప్లై పాయింట్స్లో ఉంది అంటే ఫ్రాక్షన్లో కంప్లీట్ చేసుకోండి. 8.50, how can 850 by 100? After the point, how many digits are there? 2 digits, that means 2 zeros into 20. Okay, 10 10 10 10 cancel. That is equals to 85 into 2. 85 into 2 is equals to 170 rupees. What is the cost of 20 pens are 170 rupees.
At the same 550 by 100, after the point how many digits are there? 2 digits. That means I am taking 2 zeros into 16. 1010 cancel. 5 2s are 5 11s are 2 1s are 2 8s are 11 into 8, that is 88 rupees. The cost of 16 pencils is 88 rupees. Cost of 20 pens are 170. That is 170 plus 88. 8, 5, 258. Total cost of 20 pencils and 16 pencils, 20 pens and 16 pencils are 258. So first one is the right answer. Next. Yeah. Very simple question. Next. X by y is equals to 4 by 3. Then x minus y by x plus y. Okay. X by y is equals to 4 by 3. X by y is equals to 4 by 3. Directly you can take this is the x value and this is the y value. That means x is equals to 4 and y is equals to 3. What he asked? X minus y by x plus y. What is the x value? 4 minus 3. Y value is 3 by x plus y. That is 4 plus 3. 4 minus 3 is 1. 1 by 7. 1 by 7 is the right answer. Which option is the right? Yeah, fourth one is the right answer. Okay, next. Yeah, 44, 44, 44, 44 divided by 44. Yeah, how many 44s are there? 1, 2, 3, 4. 4 44s. 1, 2, 3, 4 divided by 44. 44 table ఎంత ఆన్సర్ వస్తుందని అడుగుతున్నా. ఓకే, డైరెక్ట్లీ యూ కెన్ డూ 44 1s are 44. నెక్స్ట్ 4ని తీసుకుంటాం. 4 అనేది 44లో పోదు కాబట్టి 0 పెట్టేసుకోవాలి, మళ్ళీ ఇంకో 44ని తీసుకోవాలి. అగైన్ 44 1s are 44, మళ్ళీ 4 తీసుకోవాలి. 4 అనేది 0లో పోదు కాబట్టి 4 అనేది 44లో పోదు కాబట్టి మళ్ళీ 0 పెట్టుకొని 44ని తీసుకోవాలి. అగైన్ 44 1s are 44, మళ్ళీ 4ని తీసుకుంటాం. 4 అనేది 44లో పోదు కాబట్టి మళ్ళీ 0 పెట్టుకోవాలి. Again you can take as 0 and 44 1s are 44. What is remaining here? 1 0 1 0 1 0 1. This is the right answer. 1 0 1 0 1 0 1. Which one is the right answer? 1 0 1 0 1 0 1 is the right answer. లేదు అని అంటే దీన్ని 44 తో మల్టిప్లై చేసుకోండి, ఈ ఆప్షన్ రావాలి. 44 ఇంటూ ఇది, ఇవన్నీ చేసుకొని ఇట్లా. ఓకేనా, కన్ఫ్యూజ్ కావాలి. నెక్స్ట్, the digit in the thousands place in the number 6548.03. ఓకే, 6548.03లో వేల స్థానంలో ఉన్న అంకె. వేల స్థానంలో ఉన్న అంకె అంటే ఈ పాయింట్ తర్వాత ఉన్న డిజిట్ మనకు అవసరం లేదండి. థౌజండ్స్ ప్లేస్లో ఇవన్నీ, అవన్నీ 1/10 1/100 ప్లేసెస్. ఓకే, పాయింట్ తర్వాత వచ్చినాయండి. దట్ మీన్స్ మనకు ప్రీవియస్ పేపర్లో మనం చెప్పుకున్నామండి ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. ఓకే, హియర్ ఆస్క్డ్ ప్లేస్ వాల్యూ. ఓకే, ప్లేస్ వాల్యూ మీద ఫేస్ వాల్యూ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతారు. ఓకేనా, సో 6 5 4 8 వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. ఏమడిగింది ఇప్పుడు మనకు? సంఖ్య 6548.03లో వేల స్థానంలో ఉన్న అంకె, థౌజండ్స్ ప్లేస్. థౌజండ్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఏదండి మనకు? 6. విచ్ వన్ ఇస్ ద సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. క్రింది సంఖ్యలలో 2 3 మరియు 8లచే విశేషంగా భాగించబడే సంఖ్య ఏది? క్రింది సంఖ్యల్లో 2 3 మరియు 8ల చేత భాగించబడే విశేషంగా భాగించబడే సంఖ్య ఏది? ఓకేనా, సో ఇది ఒకసారి క్వశ్చన్ చూసుకోండి.
అంటే 2 తోటి భాగించబడాలి, 3 తోటి భాగించబడాలి, 8 తోటి భాగించబడాలి. దట్ మీన్స్ వీ హ్యావ్ టు నో ద డివిజిబిలిటీ రూల్స్. ఓకేనా? ఏం తెలవాలి మనకు? ఇక్కడ డివిజిబిలిటీ రూల్స్ అనేది తెలవాలి. ఓకేనా? మరి డివిజిబిలిటీ రూల్స్ అనేది ఏంటి? ప్రతి నెంబర్కి 2కి 3కి 4కి 5 6 7 8 ప్రతి అంకెకి కూడా డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి. ఓకేనా? ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇస్తాను. సో మీరు ఈ వీడియో చూడండి, తర్వాత వచ్చే వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ అన్నిటిని చూడండి. ఓకేనా? సో ప్రతి సంఖ్యకు డివిజిబిలిటీ రూల్ చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు చూద్దాం. 2 3 మరియు 8లచే భాగించబడే. వాట్ ఈస్ ద డివిజిబిలిటీ ఆఫ్ 2? 2 యొక్క 2చే భాగించబడిన డివిజిబిలిటీ ఆఫ్ 2. డివిజిబిలిటీ ఆఫ్ 2 ఏమవుతుందంటే, if a number is a even number that can divide by 2 నిశేషంగా. ఓకేనా? ఏదైనా ఒక సంఖ్య ఈవెన్ నెంబర్ అయితే, ఏదైనా ఒక సంఖ్య సరి సంఖ్య అయిందనుకోండి, 2 చేత నిశేషంగా భాగించబడుతుంది. ఓకే, అంటే ఏంటి? 2 చేత భాగించబడుతుంది, దానికి 0 వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం, ఈవెన్ నెంబర్ అంటే చివరి సంఖ్యను చూసుకోవాలి. 0 ఇది కూడా ఈవెన్ నెంబరే, 2 చేత భాగించబడుతుంది. 8 ఉన్నది, ఇది కూడా ఈవెన్ నెంబర్, 0 చేత భాగించబడుతుంది. 2 చేత ఇది కూడా 0 ఉంది, 2 చేత భాగించబడుతుంది. ఇది కూడా 6 ఉంది, 2 చేత భాగించబడుతుంది. ఓకేనా? ఇవన్నీ కూడా 2 తోటి డివిజిబిలిటీ అవుతుంది. ఓకేనా? వాట్ ఈస్ ద డివిజిబిలిటీ ఆఫ్ 3? 3 యొక్క డివిజిబిలిటీ. సో డివిజిబిలిటీ ఆఫ్ 3 మీన్స్ ఈ సంఖ్యలోని అంకెల మొత్తము. ఓకే, ఇన్ ఏ నెంబర్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ టోటల్ నెంబర్, sum of the digits of total number is divisible by 3, then the number also divisible by 3. సంఖ్యలోని అంకెల మొత్తం 3 చేత నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య కూడా 3 చేత నిశేషంగా భాగించబడుతుంది. అంటే సంఖ్యలోని అంకెల మొత్తం అంటే మీన్స్ ఇక్కడ ఏముంది? 34,800 ఉంది. అంటే ఏమొస్తుంది దానికి? అక్కడ 3 + 4 + 8 + 0 + 0. 3 + 4 7, 7 + 8 15, 15 + 0 0 0 0 15 3 తోటి భాగించబడుతుందా? భాగించబడుతుంది. కాబట్టి ఈ సంఖ్య కూడా భాగించబడుతుంది. మళ్ళీ అదే విధంగా ఈ 4 3 888ని తీసుకున్నాం. 4 + 3 + 8 + 8 + 8. 8 8 16, 16 + 8 24, 24 + 3 27, 27 + 4 31. 31 డివిజిబిలిటీ అవుతుందా? కాదు. కాబట్టి ఈ సంఖ్య కూడా డివిజిబిలిటీ కాదు. మిగతా మీరు చెక్ చేసుకోండి. మళ్ళీ వాట్ ఈస్ ద డివిజిబిలిటీ ఆఫ్ 8? డివిజిబిలిటీ ఆఫ్ 8, 8 యొక్క భాగాహార సూత్రము. 8 యొక్క భాగాహార సూత్రం ఏంటంటే, లాస్ట్ 3 నెంబర్స్, if the last 3 numbers are divisible by 8, then the number also divisible by 8. లాస్ట్ 3 నెంబర్స్ ఏమున్నది? ఇక్కడ 800 ఉంది. 800 డివిజిబిలిటీ అవుతుందా? అవుతుంది. 8 1 8 100. కాబట్టి ఈ సంఖ్య కూడా డివిజిబిలిటీ అవుతుంది. మళ్ళీ ఇక్కడ లాస్ట్ తీసుకోండి, మళ్ళీ ఇక్కడ లాస్ట్ తీసుకోండి, మళ్ళీ ఇక్కడ లాస్ట్ తీసుకోండి. చెక్ చేయండి మీరు, 8తో డివిజిబిలిటీ అవుతుందా కాదా అనేది తీసుకోండి. మీకు ఈజీగా ఏర్పడిపోతుంది. ఓకేనా? దట్ మీన్స్ లాస్ట్ 3 నెంబర్స్ ఇది ఉంది కదా డివిజిబుల్. అంటే ఇది ఏమైంది? 2 తోటి అయిపోయింది, ఇది 3 తోటి అయింది, 8 తోటి కూడా అయింది. కాబట్టి మన ఆన్సర్ ఏంటండి? 1 is the right answer. ఓకే, 34,800 2 తోటి డివిజిబుల్ అవుతుంది, 3 తోటి అవుతుంది, 8 తోటి కూడా అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. యా, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 3/4? 1 ఇంటిజర్ 3/4. ఇది ఈ కింది వాటిలో ఏది సమానం కాదు అని అడుగుతున్నారు. ఓకేనా? ఫస్ట్ దీని ద మిక్స్డ్ ఫ్రాక్షన్ యూ కెన్ కన్వర్ట్ ఇంటూ ద ఫ్రాక్షన్స్. మిశ్రమ భిన్నాన్ని భిన్నాల్లోకి మార్చుకోండి. దిస్ ఇంటూ దిస్ ప్లస్ దిస్. 4 into 1 4 plus 3 that is 7/4. ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఇక్కడ 14/8 ఉంది. ఈ 2 టేబుల్ తోటి పోతే 2 7s 2 4s 7/4 వచ్చింది. కాబట్టి అది ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ 1.75 that is 175/100. The decimals we can convert into the fractions. 175/100 ఇదేమవుతుంది? 25 అంటే 5 2s 10, సారీ
5 3 is 15, 5 5 is 20 is 5 4 is 5 7 is మళ్ళీ ఏమొచ్చిందండి 7/4 వచ్చింది. మళ్ళీ డైరెక్ట్ ఇక్కడ 7/4 ఇచ్చేసింది. ఇవన్నీ ఈక్వల్ అయిపోయినాయి. ఇది ఒకటి ఈక్వల్ కాదు, డైరెక్ట్ ఆన్సర్ పెట్టుకోవచ్చు, లేదంటే 17/10 ఏ టేబుల్లో కూడా పోదు. కాబట్టి 4th one is the right answer. Next, under root of 12.25, under root of 12.25. ఓకే, మనకు 1 to 30 ఖచ్చితంగా 1 to 30 అనే స్క్వేర్స్ అనేది రావాలి. 1 to 30 స్క్వేర్స్ అనేది నోటికుంటే మనకి ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా, లేదు అని అంటే మనకు ఇక్కడ ప్లేస్లో ఉంది కదా, దాన్ని మల్టిప్లై చేసుకోవాలి. దాంతో మల్టిప్లై చేస్తే ఏది నియరెస్ట్ వాల్యూ వస్తే అదే ఆన్సర్ అండి. అంటే ఇది ఇక్కడ 25 ఉంది, 25 25 2 2 4, అంటే ఇది ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఏమో ఎంత ఉంది 12 ఉంది, బాగా దూరం అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 15 ఉంది, 15 into 15, 1 into 1 1, 1 ఇక్కడ 12 ఉంది, పక్క పెట్టండి. 45, 4 4 16, ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ 35, 3 3 9, నియరెస్ట్ టు 12. కాబట్టి ఈ మొత్తంలో ఆన్సర్ ఏది కావచ్చు, ఇదే కావచ్చు. లేదంటే ఒకసారి చెక్ చేసుకోండి. 35 into 35, 5 5 25, 2 5 3 175, 3 5 3 3 9 10, 5 2 2 12 25. 2 digits తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 1 2 3.5. So which one is the right answer? First one is the right answer. Next, అన్ని జనరల్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. ఓకే, ద నెక్స్ట్ వన్, the female population of a village is 8,932. The male population is 570 more than the female population. Then total population of the village. The female population ఇచ్చిందండి మనకు. ఫీమేల్ ఎంతమంది అండి? ఫీమేల్ 8,932. The male population ఏంది? Male population more than ఎంత? 570 ఆఫ్ ఫీమేల్. ఫీమేల్ కంటే 570 ఎక్కువ ఉన్నారు. ఒక గ్రామంలో స్త్రీల జనాభా ఇంత 8,932. స్త్రీ జనాభా కంటే పురుషుల జనాభా 570 ఎక్కువ. అయితే మొత్తం గ్రామ జనాభా ఎంత అంటే ఫీమేల్ కంటే 570 ఎక్కువ కదా. అంటే ఫీమేల్ ఎంత అండి? ఇక్కడ 8932 ప్లస్ 570. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అంటే ఇది ఫీమేల్, మళ్ళీ వీటిని 570 యాడ్ చేసుకోండి. 2 10 10 15 9 9502. ఇవి రెండింటిని యాడ్ చేయండి, మీకు ఏ ఆన్సర్ వస్తుందో అదే ఆన్సర్. ఓకేనా, ఈ రెండింటిని యాడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. నాకు రైట్ ఆన్సర్ ఏదో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఓకేనా, నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 25 ఈజ్. 1 నుండి 25 వరకు ఉన్న అన్ని బేసిక్ ప్రధాన సంఖ్యల మొత్తము. బేసిక్ ప్రధాన సంఖ్యల మొత్తం మీన్స్ మనం తీసుకోవాలంటే ఫస్ట్ బేసిక్ ప్రధాన సంఖ్యలు 1 నుంచి 25 లోపల ఫ్రమ్ 1 to 25 ఏమేమి ఉన్నాయో అవన్నీ రాసుకోవాలండి. ఓకేనా, ఫ్రమ్ 1 to 25 హౌ మెనీ ఆడ్ ప్రైమ్ నెంబర్స్ యూ కెన్ రైట్ డౌన్. ఓకే, సో ఆడ్ ప్రైమ్ నెంబర్స్ దట్ ఈస్ 3 అనేది 3, 2ని బదిలేయాలి. వై? బికాస్ 2 ఈజ్ అ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఓకే, 3 5 7 11 13 17 21 23. దీస్ ఆర్ ద ఆడ్ ప్రైమ్ నెంబర్స్. వీటన్నిటిని ప్లస్ చేయాలి. యాడ్ అడుగుతున్నాడు, అడిషన్. దట్ మీన్స్ సింపుల్గా చేసుకోవాలండి. ఇవన్నీ 3 + 5 ఇట్లా చేసుకోకుండా కొంచెం లాజిక్గా చేసుకోండి. 7 + 3 దట్ ఈస్ 20. 7 + 23 దట్ ఈస్ 30. ఓకే, ఇంకేమైనా ఉన్నాయో చూసుకోండి ఒక్కసారి. రైట్, ఇంకేం లేవు కాబట్టి మామూలుగా సింప్లిఫై చేసేసుకోండి. రైట్, అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ 23 + 50 50 వచ్చిందా? ఆ తర్వాత ఈ మూడింటిని యాడ్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది ఆన్సర్. ఓకేనా, ఇవన్నిటిని యాడ్ చేసుకొని మనకి ఏ ఆన్సర్ వచ్చిందో మీ ఆన్సర్ మీరు చెప్పేస్తే నేను పెట్టేస్తాను.
రైట్, కామెంట్ రూపంలో నాకు పంపించండి. ఓకేనా. నెక్స్ట్, మధ్యాహ్నం 1 తర్వాత 25,200 సెకండ్లకు ఎంత సమయం పడుతుంది? ఓకే, అండ్ ద క్వశ్చన్ ఈస్ what time it will be 25,200 seconds after 1 p.m. 25,200 seconds after 1 p.m. 1 తర్వాత ఎంత అవుతుంది అంటుంది. That means first you can find out the how many hours it has. 25,200 అంటే ఎన్ని గంటలు అవుతుందో చూసుకోవాలి. ఓకేనా. మనకు మామూలుగా తెలుసండి, 1 minute, 1 నిమిషం ఈజ్ ఈక్వల్స్ టు 1 minute ఈజ్ ఈక్వల్స్ టు 60 seconds. 1 second is equals to 1/60 minutes. ఓకే, అదే 1 hour is equals to మళ్ళీ 1 నిమిషం is equal, లేదు అంటే 1 hour is equals to 60 minutes. 1 hour is equals to 60 minutes. అదే 1 minute is equals to 1/60 hours. సేమ్ ఇది అయిపోయిందా. మళ్ళీ దీన్ని అవర్స్లో కన్వర్ట్ 1/60 into 60 seconds. 1/60 into 60 seconds. That is 25,200 into 1/60 into 60. 0 0 0 0 का check. మళ్ళీ మన క్యాన్సిల్ ఉంటే క్యాన్సిల్ చేయండి. 6 1s 6 4s 12, 6 2s 6 4s 24, 6 2s 12, మళ్ళీ 6 1s 6 7s అంటే ఎన్ని వచ్చినాయి మనకు? 7 hours వచ్చింది. టోటల్ ఎన్ని అవర్స్ అండి? 7 hours. అంటే ఏంటి? ఆఫ్టర్ 1 PM 1 తర్వాత ఇన్ని సెకండ్లు అంటే ఎన్ని గంటలండి? 7 hours. అంటే ఏమవుతుంది? 1 + 7 ఈజ్ ఈక్వల్స్ టు 8. 8 అవుతుంది, రాత్రి 8 గంటలు. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, యా 77 divided by 0.007. 77 divided by 0.007. దీన్ని సింప్లిఫై చేయాలండి. ఓకేనా. ఈజ్ ఈక్వల్స్ టు ద డెసిమల్ యూ కెన్ కన్వర్ట్ ఇన్ టు ద ఫ్రాక్షన్స్. అంటే ఏమవుతుందండి? 77/7/1000. Why? Because 1000 after the decimal how many digits are there? After the point how many digits are there? 1 2 3 కాబట్టి 3 zeros. It is nothing but 77/1/7/1000. 77 game లేదంటే by 1 ఉన్నట్టే కదా. That is 77/1 into 1000/7. 7 1s 7 11s. 11 into 1000 అంటే ఏమొస్తుందండి? 11,000. 11,000 is the right answer. Which one is the right answer? Yeah, fourth one is the right answer. Okay, next question. Yeah, కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ పెడగాజీ గురించి మనం తర్వాత నేర్చుకుందాం. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే 24 క్వశ్చన్స్. మనకు ప్రతి పేపర్ నుండి మీరు 24 క్వశ్చన్స్ ఒక్కసారి చూసుకున్నారంటే నెక్స్ట్ మీకు టెట్లో ఖచ్చితంగా 24కి 24 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా నా వీడియో ఒకసారి చూసుకోండి. ఓకే, ఖచ్చితంగా మీరు ప్రతిరోజు ఒక వీడియో, రోజు ఒక ప్రీవియస్ పేపర్ పెట్టి మీకోసం కాన్సెప్ట్ని అందించడానికి మీ ముందుకు వస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.